ఏంటి సిద్ధు గారు, లవ్ సెట్ అయింది, మరి పెళ్ళెప్పుడు? ఇంకొంచెం టైం ఉంది. మరి నీదెప్పుడు? నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక. మరి నీది? నేను ఇస్తాక సిగ్నల్ వాడేందుకు? నీకు నేను కాదు, ఒక అమ్మాయి ఉంది, తనైతే కరెక్ట్. అమ్మాయా? ఎవరు? మా ఇంటి పని మనిషి. పని మనిషా? నీకు అదే ఎక్కువ. దీనికి అన్ని ఎక్కువేరా. హారికేదరా ఇంకా రాలేదు? హారిక రే, అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా. మింగేసేటట్టు అలా చూస్తున్నా? ఈరోజు చాలా బాగున్నావు హారిక. అంటే? చాలా కొత్తగా ఉన్నావు. కొత్తగా అంటే? ముద్దొచ్చేలా. అవునా? అయితే ముద్దు పెట్టుకో. ఇక్కడ? ఇక్కడే. ఇంతమంది ముందా? అవును, అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఇంతమంది ముందు? నీకు క్లూ ఇస్తా. ఏంటి? ఇప్పుడు టైం ఎంత? 8:58. ఇంకో 2 minutes లో ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో. ఫేస్ చేంజ్ అవ్వడానికి 30 seconds పడుతుంది. ఆ టైంలో నువ్వు పెట్టేసుకో. కరెంటు ముందే వచ్చేస్తే? మన సినిమాని అందరూ చూస్తారు. వద్దు. సరే, నీ ఇష్టం. ఇష్టమైతే పెట్టుకో, ఇందులో నా బలవంతం ఏం లేదు. లవర్స్ ఏదో సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. మీ సిత్తు అందరి ముందు నన్ను ముద్దు పెట్టుకుంటానని ఛాలెంజ్ చేశాడు. రే, నువ్వు రొమాంటిక్ అని తెలుసు కానీ ఇంత రొమాంటిక్ అని ఇప్పుడే తెలిసిందిరా. రే, అది కాదురా. అయినా ఇంతమంది ముందు ఎలా పెట్టుకుంటావురా? నేను కూడా అదే ప్రశ్న అడిగాను జాంగ్రీ. 9 గంటలకి కరెంట్ పోతుంది, మళ్ళీ రావడానికి 30 seconds టైం పడుతుంది, ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు. అంత మాట అన్నాడా? నువ్వు మామూలుడు కాదురా. సరే సరే, మీ పాటలు మీరు పాడండి, నేను ఆ పక్కెళ్ళి తింటాలే. రే, అది కాదురా. 9 గంటలకు అని చెప్పావు కదరా. కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు? ఆడియన్స్ ఉండాలి కదా. నంబర్ 4 ఇప్పుడే బీరేశాను. ఇక మనకు చికెన్ డిన్నరే తిన్నారు. బాత్రూమ్ పోయేస్తానే. సరే. ఏ నెంబర్ 4, ఎప్పుడు ఆ పబ్జీ అనా? మరే నీకు ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా. ఏంటది? ఏ జుమాన్జీ, అక్కడ హారికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు. అవునా? నీ గడ్డం మీద ఒట్టు. గట్టిగా స్కోపేశాడు కదా. ఏంటేసేది? వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను 7 o'clock బ్లేడ్ తో నా పేక కోసుకుంటా. నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా. నేను తెచ్చి పెడతా గానీ ముందు అక్కడ చూడు. చూస్తా. Your time starts now. 10, 9. అన్నా ప్రసాద్ అన్న, ఎక్కడికి వెళ్ళావురా? బాత్రూమ్ అని చెప్తుంది కదనే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళు, డిస్టర్బ్ చేయక నన్ను. 5, 4. అన్నా వెనక నుంచి చోటు చంపిండే. చంపని చావు, అక్కడికే పో. 1, boom. ఇవ్వా వస్తుండే, మళ్ళీ చంపుతాడే. చచ్చిపో, పీడబోతుంది. ఎవడ్రా పవర్ ఆన్ చేసింది? రే 7 o'clock పెట్టాడుగా, బ్లేడ్ తో కోసుకుంటావా? ఏంటి కోసుకునేది? ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అంటుంటాం. కోసుకుంటావా ఏంటి? అది నా పేరు. సారీ, అడబెట్టు. నంబర్ 4, ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది, ఫిష్ డిన్నర్ రెడీయా? నంబర్ 4 చచ్చిపోయిన ఆల్రెడీ. ఓ మై పబ్జీ. ఐ హావ్ టు స్టార్ట్ న్యూ గేమ్. ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగాలేదనుకుంటా, వేరే దగ్గరికి వెళ్ళి ఆడతాను. నంబర్ 4, నంబర్ 2 ఉన్నావా? నంబర్ 2 వేర్ ఆర్ యూ? ఐఎమ్ కమింగ్. రే, నిజంగానే పెట్టేసేవేంట్రా? రే, అమ్మాయే ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటావురా? నువ్వు మామూలుడు కాదురా, మాయలోడురా.
సురేంద్ర సార్ మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్కి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? అవుతున్నాయి సార్. శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళుండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్. హాయ్ సార్. రాసిద్దు కూర్చో. ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్. ఓకే. సిద్ధు, మొన్న నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేం కొంటాం అని అడుగుతున్నారు. ఓహ్, బట్ నేను అమ్మదలుచుకోలేదు, ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా. ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి. తప్పకుండా సార్, మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం. ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ వీక్ చేసేద్దాం. మా సురేంద్ర ఫస్ట్ లుక్ పంపిస్తాడు, అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, ఇంక నేను బయలుదేరుతాను. ఉంటాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయోధ్య సినిమా వచ్చిందిరా, టికెట్లు బుక్ చేసుకోరా, టైం అయిపోతా ఉంది. వచ్చింది, మ్యాచ్ వచ్చింది. టోటల్ మూవీ బాగుంది. బాగుంది. ఒక్కొక్క సీను అదిరిందంతే. బాగుంది. ఆయన నా ముల్లపల్లి హవానా సినిమా మాత్రం చాలా బాగుంది. అయితే సినిమా చాలా బాగుంది, హిట్ చేయండి. సూపర్ ఉంది, చింపేశాడు. చాలా బాగుంది. నైస్. అబ్బబ్బబ్బబ్బబ్బా, అయోధ్య లాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు, చాలా బాగుందంట అన్ని ఏరియాలు. ఆంధ్రానే కదండి, సీడెడ్ నైజాం 3 ఏరియాలు సూపర్ అంట. టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది. అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు. అదే సినిమా అనుకోండి, చంపేసి సినిమా బొర్ర మీదకి ఆకర్షణలోకి ఎగిరిపోయాను. ఎంటోని చెప్పలేము నేనే. సార్ చెప్పండి సార్. సార్ మీరు చెప్తుంది నిజమేనా? నేను ఇప్పుడే వస్తున్నాను సార్. చాలా గొప్ప విషయం. నా మీద చాలా మంచి అభిప్రాయం ఉందండి. ఇలా జరుగుతుంది. సడన్ గా ఇలాగా ఏం జరిగింది సార్? సూసైడ్ చేసుకున్నారు సిద్ధు. సూసైడా? ఎందుకు సార్? సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ బయటకు వచ్చేసింది. ఇప్పటి వరకు కనీసం 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ప్రింట్ బయటికి రావడంతో థియేటర్కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు. రిలీజ్ అయిన 2వ రోజే మొత్తం కలెక్షన్స్ అన్ని పడిపోయాయి. పైగా అయోధ్య సినిమా కోసం ఆయన 200 కోట్లు అప్పు చేశారు సిద్ధు. అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక, సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. మనం పోయినా మన సినిమా ఎప్పుడు బ్రతికే ఉండాలి. నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను, సినిమాలు తీస్తూనే పోతాను. పదరా రే, అందరూ వెళ్ళిపోయారా? పదరా. అంత మంచి మనిషి ఇంత సడన్గా చనిపోవడం ఏంట్రా? సినిమా మంచి హిట్ అయింది, అంతా బాగానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరసీ ఏంట్రా? అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డబ్బులు వచ్చేవి, ఆయన బతికేవాడు కదరా. అంతేరా, మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పైరసీ చేస్తున్నారా? ఈ ఒక్క సినిమానే కాదురా, ఇంతకు ముందు అత్తారింటికి దారి, గీతా గోవిందం, టాక్సీ వాలా, ఇలా ఒకటేంటి రిలీజ్ అయిన ప్రతి సినిమాని పైరసీ చేస్తారు. చెప్తాను. చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు. ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలన్న వెళుతుండేది, కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది. దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు. బాధపడకండి మేడం, ఆయన లేకున్నా ఆయన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి. మా ఆయన చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. 10 ఏళ్ల వయసున్నప్పుడు సినిమా మీద అభిమానంతో
థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు. ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని. ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి రావు అని నేనెంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు. 350 కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను. కథ నచ్చింది, ఖచ్చితంగా ఆడొద్దని అప్పు చేసి మరీ తీశారు. రిలీజ్కి ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం, ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను. సినిమా తీయడం ఒక అదృష్టం, అది అందరికీ రాదు. అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు. కానీ చివరికి ఆ సినిమా కోసమే తన ప్రాణాన్ని తీసుకున్నాడు బాబు. హలో చెప్పరా. ఆ సైబర్ టీం వాళ్ళ కాంటాక్ట్ దొరికింది. వాళ్ళకి కాల్ చేశాను. రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సరే రేపు వెళ్ళి కలుద్దాం. సార్ నా పేరు సిద్ధు, నేను హెచ్ఎంటీవీలో జర్నలిస్ట్ని. వీళ్ళు నా టీం. మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది. యా, నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఓకే చెప్పండి. అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్? ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా. ఇది చాలా రకాలుగా జరుగుతుంది. ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకొని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయలేమా? బ్లాక్ చేయొచ్చు, కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమైన్ని యాక్టివేట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకేంటి లాభం? లక్షల్లో సంపాదిస్తారు. ఎలా సార్? ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, వ్యూస్ ద్వారా, డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు. వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు. దీన్ని కంట్రోల్ చేయలేమా? మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ పైరసీని మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇది సిస్టమ్కి పట్టిన వైరస్ లాగా, బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది. దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా అర్థం కావట్లేదు. ఒక సైట్ బ్లాక్ చేస్తే ఇంకొకటి, ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట, ఇలా ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసేస్తున్నారు. ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా? షూర్. లైట్ ఆఫ్ చేసా. నీకు తెలీదా? నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నా.